సాధారణంగా మనకు జ్వరం వస్తే ఏం చేస్తాం? ఏదో ఒక ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుంటాం. అందుకు డాక్టర్కు కన్సల్టెన్సీ ఫీజు కూడా చెల్లించుకుంటాం. ఒకవేళ ఏదైనా సర్జరీ అయితే సర్జరీకి అయ్యే బిల్లులను సైతం చెల్లిస్తాం. ఒకవేళ ఆ సర్జరీ బిల్లుకు కూడా ట్యాక్స్ కట్టమంటే ఏం చేస్తారు? పోనీ ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి సాధారణంగా బ్రెడ్ తీసుకెళ్తూ ఉంటాం. ఆ బ్రెడ్ పైన 16% పన్ను వేస్తే ఎలా ఉంటుంది? ఓ దేశం అలానే చేస్తోంది. బ్రెడ్ పై పన్ను, శానిటేషనరీ ప్యాడ్స్ పైన చికిత్స చేయించుకుంటే పన్నులు వేసేందుకు సిద్ధమైంది. ఈ పన్నులపై ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఇందుకు ఆ దేశం ఏంటి? ఎందుకు అలాంటి పన్నులను సైతం విధిస్తోంది? అసలు అక్కడి ప్రజల డిమాండ్ ఏంటి? వాట్ ది స్టోరీ? కెన్యా ఎందుకు రణరంగంలా మారింది? వైద్యానికి కూడా కెన్యన్లు పన్ను కట్టాల్సిందేనా? దేశ రుణభారం తగ్గించడానికి ప్రజలపై భారం మోపాలా? తూర్పు ఆఫ్రికా దేశం కెన్యా రణరంగంలా మారింది. ప్రజల ఆందోళనలతో కెన్యా అగ్నిగుండంలా మారింది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పన్నులకు వ్యతిరేకంగా దేశమంతా ఉద్యమిస్తోంది. ఈ ఆందోళనలను అణిచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపింది. ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపించారు. టియర్ గ్యాస్ని ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. వారం రోజులైనా నిరసనలు మాత్రం తగ్గటం లేదు. మరోవైపు వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆందోళనల్లో పోలీసుల దాడితో 2 మృతి చెందారు. రాజధాని నైరోబీకి మాత్రమే పరిమితమైన ఆందోళనలు 21 ఏళ్ల యువకుడు చనిపోవడంతో కెన్యా అంతటా విస్తరించాయి. అయితే వాళ్లు ఎందుకు ఆందోళనలు నిర్వహిస్తున్నారు అంటే కొత్త పన్నులకు వ్యతిరేకంగా కెన్యన్లు ఉద్యమిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో $270 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలని కెన్యా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. అయితే ఈ ఆదాయాన్ని పన్నుల ద్వారా రాబట్టుకోవాలని రూటో ప్రభుత్వం ప్లాన్ వేసింది. అంటే పన్నులు చట్టబద్ధం అవటానికి అడుగు దూరంలో ఉన్నాయి. అయితే ఈ పన్నులతో జీవన వ్యయం అత్యంత దారుణంగా మారుతుందని అక్కడి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిపాదించిన పన్నులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్నారు. ఇప్పుడు ఈ ఆందోళనలు కాస్త ఉధృతంగా మారాయి. రూటో దిగిపో అంటూ కెన్యన్లు నినదిస్తున్నారు. రూటో అంటే విలియం రూటో, కెన్యా అధ్యక్షుడు. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బైబిల్లో ప్రస్తావించిన క్రూరమైన ట్యాక్సులు వసూలు చేసే జాకస్తో రూటోతో పోల్చుతున్నారు కెన్యన్లు. ప్రధానంగా రూటో ప్రతిపాదించిన కొత్త పన్నులనే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్నులను ఈ ఏడాది బడ్జెట్లో భాగంగా రూటో ప్రభుత్వం తెచ్చింది. తాజాగా కెన్యా పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు సెకండ్ రీడింగ్ పాస్ అయింది. ఇప్పుడు ఇది చట్టంగా మారటానికి ఒక అడుగు దూరంలో ఉంది. ముందు నుంచి ఆందోళనలు చేస్తున్న ప్రజలు బిల్లు పాస్ అవడంతో మరింత కోపోద్రిక్తులయ్యారు. దేశమంతటా ప్రజలు రోడ్లెక్కారు. దీంతో నిరసనకారులను అడ్డుకోవటానికి పోలీసులు దాడులకు దిగారు. వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ని నిరసనకారులపై ప్రయోగించారు. కొన్ని నివేదికల ప్రకారం రబ్బర్ బుల్లెట్లను కూడా ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 2 మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కొన్ని వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. కెన్యన్ల ఆందోళనకారుల్లో ఎక్కువగా యువతే ఉన్నారు. వారంతా సోషల్ మీడియాలో నిరసనలకు పిలుపునివ్వడంతో వేలాది మంది యువకులు ఆందోళనలకు తరలివచ్చారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్తో పాటు అన్ని సోషల్ మీడియా వేదికల్లో వారం రోజులుగా కెన్యన్ సోషల్ మీడియాలో ఆక్యుపై పార్లమెంట్, రిజెక్ట్ ఫైనాన్స్ బిల్ 2024 హ్యాష్ ట్యాగ్లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో తాము ఆందోళనలకు తరలివచ్చినట్టు యువత చెప్తోంది. కొత్త పన్నులకు వ్యతిరేకంగా ఈ నెల 18న యువత ఆందోళనల్ని ప్రారంభించారు. రోజురోజుకు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రధానంగా బ్రెడ్పై 16% పన్ను విధించడం వంటి కొన్ని వివాదాస్పద పన్నుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయినా ఆందోళనకారులు మాత్రం శాంతించలేరు. అయితే ఒక ట్యాక్స్ను తొలగించి మరో ట్యాక్స్ విధించినట్టు యువత ఆరోపిస్తోంది. అయితే కొన్ని పన్నుల్ని తొలగించడం కాదు, అసలు ఆ పన్నుల బిల్లునే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కెన్యా అధ్యక్షుడు రూటో కూడా వెనక్కి తగ్గటం లేదు. పన్నుల బిల్లును వెనక్కి తీసుకునేదే లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే బిల్లుపై చర్చకు తాను సిద్ధమని వెల్లడించారు. 2022లో కెన్యా అధ్యక్షుడిగా విలియం రూటో ఎన్నికయ్యారు. ప్రతి ఏటా సామాన్య ప్రజలపై పన్నుల భారాన్ని రూటో మోపుతున్నారు. ఆహారం, చమురు, వైద్య చికిత్సలపై కూడా పన్నులను రూటో విధిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నింటిపైనా పన్నులు విధించాలని రూటో కోరుకుంటున్నారు. కెన్యా రుణాలు భారీగా ఉన్నాయని, ట్యాక్సులు పెంచక తప్పదని రూటో వాదిస్తున్నారు. కెన్యా అప్పుల్లో కూరుకుపోవడానికి గత ప్రభుత్వమే కారణమంటూ రూటో నిందిస్తున్నారు. ఈ రుణభారాన్ని తగ్గించడానికే తాను యత్నిస్తున్నానని చెప్తున్నారు. అలా చేయాలంటే డబ్బు కావాలని, అందుకు పన్నులు పెంచక తప్పదని రూటో స్పష్టం చేస్తున్నారు. అయితే రూటో పెంచుతున్న పన్నుల భారం కెన్యాలోని ప్రతి ఒక్కరిపై పడుతున్నాయి.
ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలు ఈ పన్నులతో 3 పూటలా తినడం కష్టంగా మారనుంది. ఇప్పటికే జీవన వ్యయం సంక్షోభంతో కెన్యన్లు అల్లాడుతున్నారు. నిత్యావసరాలు కొనలేని స్థాయికి చేరినట్టు అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పన్నులు పెంచడం ఏంటంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పెంచిన పన్నుల కారణంగా లోకల్ వ్యాపారాలు నిలిచిపోయాయి. వేలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల పరిస్థితులు ఇలా ఉంటే రూటో విధానం మాత్రం మరోలా ఉంది. అధ్యక్షుడు రూటో తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడంపై ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. కొన్నిసార్లు ఈ పర్యటనలకు లగ్జరీ జెట్లను వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పన్ను చెల్లింపుదారులపై మరింత భారం పడుతోంది. తమపై పన్నులను పెంచడం కాదని, అధ్యక్షుడు లగ్జరీలను వదులుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ రూటో మాత్రం ఈ డిమాండ్లను పట్టించుకోవటం లేదు. రూటో ఆర్థిక బిల్లును మళ్లీ ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై ఇవాళ 3వసారి పార్లమెంటు చర్చించనుంది. ఇది ఫైనల్ హియరింగ్ కావడంతో ప్రజలు మరింత తీవ్రంగా ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రూటో సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఒకవేళ రూటో సంతకం చేయకపోతే బిల్లు ఆగిపోయే అవకాశం ఉంది. అయితే పన్నులకు వ్యతిరేకంగా యువకులు శాంతియుతంగానే ఆందోళనలు చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఈ విషయమై కెన్యా అధ్యక్షుడు రూటో స్పందించారు. యువత శాంతియుతంగా ఆందోళన నిర్వహించడం గర్వించదగ్గ విషయమని వెల్లడించారు. తాము యువతతో చర్చకు సిద్ధమని వెల్లడించారు. మాట్లాడితే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రూటో స్పష్టం చేశారు. అందరూ కలిసి గొప్ప దేశాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. కానీ ఇప్పటికే కెన్యా ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది. ఈ పన్నులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే 2024 జూలై 1 నుంచి అమలు కానున్నాయి. ప్రధానంగా రూటో విధించిన ట్యాక్స్లో బ్రెడ్పై 16%, సొంత కారు ఉంటే ఏటా 2.5%, శానిటరీ ప్యాడ్స్, డైపర్స్ పైన ట్యాక్స్ విధించారు. ఇక క్యాన్సర్ చికిత్సకు కూడా పన్నును రూటో ప్రభుత్వం విధించింది. ఈ ట్యాక్స్లే ప్రజల ఆందోళనలకు కారణమయ్యాయి. అయితే ప్రజల ఆందోళనల నేపథ్యంలో ట్యాక్సుల్లో కొన్ని మార్పులను చేశారు. వివాదాస్పద పన్నులను తొలగించారు. దీనికి బదులుగా ఇతర పన్నుల్ని పెంచాలని కెన్యన్ ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా ఆదాయ లోటును సరిచేసుకునేందుకు ఈ చర్యలకు రూటో ప్రభుత్వం పూనుకుంది. ఇవే కాకుండా ఇంధనంతో పాటు దిగుమతులపైన ట్యాక్సులు విధించాలని రూటో నిర్ణయించారు. ఇంధన ధరలు పెరిగితే సామాన్యులపై తీవ్ర ప్రభావం పడనుంది. రవాణా ఛార్జీలు మరింత పెరగనున్నాయి. ఈ రవాణా ఛార్జీల ప్రభావం వినియోగదారులపై తీవ్రంగా పడనుంది. ఇక చమురు ధరల పెంపుతో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఇది పెరిగితే నిత్యావసరాల ధరలు కొండెక్కుతాయి. ఇక దిగుమతులపై పన్నులు విధిస్తే విదేశాల నుంచి వస్తువుల ధరలు మరింతగా పెరగనున్నాయి. నిజానికి కెన్యా ఆహారం నుంచి డైపర్లు, కార్ల వరకు అన్నింటికీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇక నుంచి అన్నింటి ధరలు తీవ్రంగా పెరగనున్నాయి. అందుకే వివాదాస్పద పన్నులను తొలగించినా ఆందోళనలు మాత్రం ఆగటం లేదు. మొత్తంగా ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లును పూర్తిగా ఆపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి రూటో అంగీకరిస్తారా లేక ముందుకే వెళ్తారా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.